హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు నేనున్నది మన తెలంగాణ ప్రాచీనమైన కట్టడంలో ఇదొక కట్టడం. అంటే ఇప్పటిదాకా ఇలాంటి కట్టడాలు చాలామంది ఆహ్, అప్పుడు బ్రిటిషర్స్ అయినా, తర్వాత రజాకారులైనా చాలా తెలంగాణలో ఉన్న గుళ్ళను కూలగొట్టడం జరిగింది. కాకపోతే ఇది కాకతీయుల కాలం నాటి ప్రాచీనమైన టెంపుల్. 1213 సంవత్సరంలో కట్టిన టెంపుల్ ఇది. ఇంకొక ఈ టెంపుల్ ప్రత్యేకత ఏందంటే, ఈ టెంపుల్ పేరొచ్చేసి రామప్ప. రామలింగేశ్వర స్వామి దేవస్థానం. దీన్ని మనమందరం రామప్ప టెంపుల్ అని పిలుచుకుంటాం. కానీ ఈ రామప్ప అని పేరెందుకు వచ్చిందంటే, ఎవరైతే ఈ గుడి కట్టారో, అంటే ఇప్పుడు మనం మామూలుగా అంటాము ఒడ్లొల్లు అంటాం. రామయ్య నుండి ఒక పర్సను, ఆ పర్సన్ కట్టిన గుడి ఈ రామప్ప గుడి. ఆయన పేరే ఈ కట్టడానికి పెట్టడం జరిగింది గుడికి. లోపల ఉండేది రామలింగేశ్వర స్వామి. ఈ గుడి యొక్క ప్రత్యేకతలు, ఈ గుడి ఎందుకుంది, ఇంత గట్టిగా ఎందుకుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఇప్పటి వరకు ఎలాంటి చెక్కు చెదరకుండా గుడి ఉంది. తర్వాత దీన్ని బ్రిటిషర్స్ కానీ, కాకతీయులో యుద్ధం జరిగినప్పుడు కానీ వాళ్ళందరూ దీన్ని ఎన్నోసార్లు కూలగొట్టాలి, ఎన్నోసార్లు పడగొట్టాలని ప్రయత్నాలు చాలా చేసినా ఈ గుడికి ఇంతవరకు ఏమీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఇప్పటి వరకు మన భూమి మీద ప్రపంచం మొత్తంలో ఎన్నో ప్లేస్లలో భూకంపాలు వచ్చాయి. ఇక్కడ కూడా భూకంపాలు వచ్చాయి. ఈ భూకంపాలు వచ్చినా ఎన్నొచ్చినా సరే ఈ గుడి ఎలా ఉందో అలాగే ఉంది. ఎందుకుంది? మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మామూలుగా కింది నుంచి కాలమ్స్ వేస్తూ, పిల్లర్స్ వేస్తూ ఒక అపార్ట్మెంట్ కట్టడం జరుగుతుంది. ఈ గుడి కింది నుంచి కంపేర్ చేస్తే పైన వరకు 100 ఫీట్ పైన ఉంది. కాకపోతే ఈ గుడి ఎందుకుంది? కింద ఎలాంటి బేస్మెంట్ ఉండదు దీనికి. ఎలాంటి బేస్మెంట్ లేకుండా, ఎలాంటి కింద గ్రౌండ్ వర్క్ లేకుండా ఉంటుంది. ఆ గ్రౌండ్ వర్క్ ఎలా చేశారంటే, ఫస్ట్ ఒక బావి తవ్వి, నేనున్న ప్లేస్ ఈ గుడి మొత్తం నిర్మాణం ఒక బావి. బావిలో ఇసుక పోసిన తర్వాత ఇసుక పైన దీన్ని కట్టడం జరిగింది. దీనికి ఎలాంటి గ్రౌండ్ నుంచి, భూమిలో నుంచి పుట్టింగ్ తీసుకొని అలాంటి చేయడం ఎలాంటిది ఉండదు. ఇక్కడ మొత్తానికి ఇంకా కొన్ని గుళ్ళు ఉండేటి, ఆ గుళ్ళు కొన్ని కూలగొట్టడం జరిగింది. దీని తర్వాత పునర్నిర్మాణం చేయడం కూడా జరిగింది. వీటన్నిటి గురించి ఒక్కొక్కటి నేను చూపిస్తాను ఇప్పుడు ప్రత్యేకంగా. నేను వచ్చేసి గుడి ముందట ఉన్నాను. గుడికి అపోజిట్లో ఫస్ట్ నంది ఉంది. నందీశ్వరం దగ్గరికి స్టార్ట్ చేద్దాం మనం. ఆ నందీశ్వరుడు ఎందుకున్నాడు, ఇప్పటిదాకా అంత గట్టిగా ఎందుకుంది, వాటి గురించి తెలుసుకుందాం. రండి నందీశ్వరం దగ్గరికి వెళ్దాం. రామప్ప దేవాలయానికి అపోజిటు నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటికీ ఈ నందిని తర్వాత కూలగొట్టాలని ఎంతోమంది రకరకాలుగా ప్రయత్నించారు. కానీ కొన్ని చిన్నవి మాత్రమే విరగొట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, కొన్ని మాత్రమే చిన్నవి విరగొట్టడం జరిగింది ఇక్కడ. కాకపోతే ఈ నంది స్పెషల్ చెప్తాను నేను మీకు. ఈ నందిని చూడండి, ఎప్పుడు కానీ నందీశ్వరుడు మామూలుగా ఏ టెంపుల్లో చూసినా 2 కాళ్ళు ముందట్టుకుంటాయి. ఈ నంది ప్రత్యేకత ఏం తెలుసా? శిల్పకళ చూడండి ఎంత ప్రత్యేకంగా ఉంది. శివుడు పిలిచినప్పుడు, శివుడు పిలిస్తే నేను వస్తున్నా, శివ ఏం చెప్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, ఎప్పుడు పిలవడానికి నువ్వు రెడీగా ఉంటే, పిలవడానికి నీ నోట్లోకి నుంచి పలుకు రాకముందే నేను లేచి నీ దగ్గర పరిగెట్టి వస్తా అనే వినికిడి ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఈ నందిని చూడండి, ఈ యొక్క కన్ను శివుని ఎప్పుడు చూస్తుంటుంది. ఈ చెవులు నిక్కబొడుచుకొని ఉంటాయి. చెవులు ఏ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి రెడీగా ఉంటాయి. అంటే శివుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు నేను వెళ్తాను. ఇంకోటి కాలు చూడండి, ఎప్పుడుగా నందికి కాలు కింద ఉంటుంది. ఈ నందికి ఒక కాలు ముందుకు లేపి, ఒక కాలు వెనకాల ఫోల్డ్ చేసి, వెంటనే నేను లేచి వస్తున్నా, నువ్వు ఆజ్ఞాపించగానే నేను వస్తా అని నీ పిలుపు కోసం ఎప్పుడు నేను చూస్తుంటా అని ఎప్పుడు దానికి నిదర్శనమైన ఈ నంది. ఈ నందికి కూడా ఎంత చక్కగా ఉంది చూడండి. ఈ మెడలో ఉన్నది కానీ, నెత్తికి ఉన్న కిరీటం కానీ, ఈ వెనకాల ఉన్న గోపురం కానీ, ఈ మెడలో ఉన్న గొలుసుల పట్టి కానీ, వీటన్నిటి గురించి నంది గోపురం చూడండి ఎంత చక్కగా చెక్కారో. అంటే అప్పుడు ఇంత నీట్గా పాలిష్ చేసేంత టెక్నాలజీ ఎలా వాడారు, ఇప్పటి వరకు అంతు చిక్కని రహస్యం ఇది. ఈ నందిని పగలగొట్టాలి, విరగొట్టాలి, పక్కకు జరపాలి అని ఎంతోమంది ఎంతో రకాలుగా కాకతీయుల నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ట్రై చేశారు. కానీ ఇంచు మందం కదిలియలేకపోయారు దీన్ని. ఎన్నో టన్నుల బరువు ఉంటుంది. ఇక్కడ రండి, ప్రత్యేకత ఈ నంది యొక్క వృక్షోజాలు ఇవి వెనకాలకు ఉంటాయి స్పష్టంగా. ఇది చూడండి, ఇక్కడ నుంచి తోక నందిది. తోక
మనం మామూలుగా ఎడ్లను కానీ ఆవులను కానీ ముందుకు జరపాలి, జరుగుతలేవు, పరిగెట్టించాలి, వాటికి పౌరుషం తెప్పియాలన్నప్పుడు తోకను తిప్పుతారు. ఇలా మలపడం కానీ లేకుంటే పైకని కొట్టడం కానీ మామూలుగా రైతుల దగ్గర మీరు చూస్తుంటారు. కానీ ఈ నంది ఇలా చూసుకుంటారండి, ఇలా చూసుకుంటూ వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ నుంచి తోక కాలు మధ్యలో పెట్టుకొని ఉంటుంది, వెనకాల కింద ఆగొద్దు. కాలు ఫోల్డ్ చేసుకొని ఈ తోక ఇక్కడ దాకా ఉంది. అక్కడ నుంచి ఒక కాలు ఫోల్డ్ చేసుకుంటే ఆ కాలు ఇక్కడికి వస్తుంది కిందికి. స్పష్టత చూడండి, శిల్పానికి శిల్పునికి ఉన్న అనుబంధం. నేను చెప్పాను కదా, అక్కడ నుంచి చెప్పినప్పుడు కాలు ఫోల్డ్ చేసుకొని ఉంటుంది, ముందు కాలు పైకి ఉంటుంది, మెడలో గంట. కానీ ఇది కొద్దిగా ఇరగొట్టగలిగారు అప్పుడు, కానీ దీన్ని ఏం చేయలేకపోయారు. చూసారు కదా, ఈ తల శివుడి వైపు ఎప్పుడు చూస్తుంది, ఒక కన్ను, చెవులు నిక్కపోసుకుని ఉంటుంది, రెడీగా ఉంది, తల ఇటు తిప్పి అటు చూస్తున్నట్టుగా. దీని ప్రత్యేకత ఇది. శివ, నువ్వు ఎప్పుడు ఆజ్ఞాపిస్తావు, నేను అప్పుడు వస్తా. నీ పిలుపు కోసం ఎప్పుడూ వేచి ఉంటా. శివుడికి నంది ఎంత ఉంటుందో ఇక్కడ నిదర్శనం కనిపిస్తుంది. మన భారతదేశంలో కానీ ఎక్కడ కానీ శివుడి ముందు నంది ఇలా ఉండదు. ఓన్లీ ఇక్కడ రామప్ప టెంపుల్ మాత్రమే ఇలా ఉండడం జరుగుతుంది. ఈ ఆకారంలో నంది ఎక్కడ ఉండదు. భారతదేశం మొత్తంలో మొట్టమొదటి నంది శివుడి ముందు ఎప్పుడు పిలుస్తాను ఎప్పుడు రావడానికి రెడీగా ఉంటా అని చెప్పేసి, ఇంత వినయంగా ఉండే నంది ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఇంకా రండి, ఇంకా ముందు చూపిస్తాను. ఒక్కొక్క శిల్పము ఒక్కొక్క వేరియేషన్లో ఉంటుంది. ఏ ఒక్క శిల్పానికి ఒకదానికి పొంతన ఉండదు. అది చూడండి, వృక్షోజాలు అంటాము, ఆ స్పష్టత కూడా ఇంత స్పష్టంగా ఉంది చూడండి. నడుము నుంచి బట్టలు కిందికి జారినప్పుడు ఎంత స్పష్టంగా ఉంటుంది. కాళ్ళు ఎలా ఉండాలి, కాళ్ళకు పట్టీలు అనేది ఇప్పుడు ఒకలాగా ఉంటాయి. గొలుసులు అంటాం, పట్టీలు అంటాం. వాటికి కింద చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కాలంలో హీల్స్ వాడుతున్నారని చెప్పి చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు కాదు వాడేది. హీల్స్ అనేది ఆ కాలం నాటి నుంచిలే ఉన్నాయి. కాకపోతే కింద ఇంకా కొద్దిగా విరగొట్టడం జరిగింది. ఆ బట్టను కోతి పట్టుకొని లాగినట్టు ఉంటుంది. ఒక సైడు మీరు చూడండి, పైన కాలం ఉంటే కిందికి కోతి ఒక సైడ్ పట్టుకొని లాగినట్టు ఉంటుంది. కానీ ఆ ముఖం విరగొట్టారు. అప్పుడు బ్రిటిషర్స్ వచ్చి ఇది చేసినప్పుడు, ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు. కానీ అది కోతి పట్టి లాగుతుంటే కిందికి బట్టలు జారిన స్పష్టంగా కనిపిస్తుంది చూడండి మీకు. సో మనకు మధ్యలోది నటరాజ స్వామి అండి. నటరాజ స్వామి. సో మనం నిల్చున్న ప్లేస్ నాట్య మండపం. కాకతీయుల టైంలో ఇక్కడ నాట్యాలు జరిగేవి. సో నాట్యాన్ని మొదలుపెట్టే ముందు నటరాజుకు నమస్కారం చేసుకోవాలండి. పైన మిడిల్లో నటరాజుని ఇచ్చారు. సో మనకి ఇవి అష్టదిక్పాలకులు అండి. ఇవి ఇక్కడ ఈస్ట్ అది ఇంద్రుడు ఉంటారు, ఇంద్రుడు. సౌత్ ఈస్ట్లో అగ్ని, అగ్నిదేవుడు. సౌత్లో యముడు, యముడు. సౌత్ వెస్ట్లో నిరుతి, నిరుతి. వెస్ట్లో వరుణుడు, వర్ణుడు. వాయువు, వాయువు. కుబేరుడు, ఈశాన్యుడు. అష్టదిక్పాలకులు. అష్టదిక్పాలకులు. సో మనకి 4 దిక్కులు 4 మూలలు కదా, ఒక్కో దిక్కు ఒక పాలకుడు ఉంటారు. ఇక్కడ చూస్తే క్షీరసార మదనం అండి. ఇది దేవతలు రాక్షసులు కలిసి పాలసం దాన్ని చిలుకుతున్నట్లుగా ఇచ్చారు. ఇది మధ్యలో చూసుకున్నట్టయితే మందర పర్వతం. అది మందర పర్వతం. దానికి తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి చిలికాక ఫస్ట్ విషయం ఐరావతం ఎన్నచ్చాక అమృతం వస్తుంది, అది ఇక్కడ పంచుతున్నారు. సో ఆ మధ్యలో అమృత కలశం మీద పామునిచ్చాడు. లెఫ్ట్లో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నారు. అదే ఇక్కడ చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ గోపికా వస్త్రాపరణం. గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ డ్రెస్లను శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి చెట్టుపై కూర్చున్నట్టు తర్వాత గోపికలు వచ్చి వేడుకుంటున్నారు. ఇది మనకి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉన్నది. ఇక్కడ ముగ్గురికి 6 కాళ్ళు ఉండాలి కదా, ముగ్గురికి 6 కాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళలాగా చూపించాడు. ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉన్నాయి. సో ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి, అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో ఇతడి. అంటే ఉండాల్సింది 6, ఉన్నవి 4, కానీ ఎవరి కాళ్ళు వాళ్ళకి కనిపిస్తుంది. ఇది పేరుని నిత్యం పేరిని శివతాండం అని అంటాం. ఇది సో ఇది కాకతీయుల నాట్యం. ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్గా అనౌన్స్ చేశారు. మధ్యలో డాన్సర్స్ ఉన్నారు, అటు ఇటు మ్యూజిషియన్స్ని ఇచ్చాడు. అన్నీ డిఫరెంట్గా చెక్కాడు. ఇటు 30 అటు 30, ఇక్కడ 30 అక్కడ ఇటు 30 అటు 30, 60 నాట్యమేళ్ళు ఇచ్చారు. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి సార్.
సో ఇది కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ సైన్యంలో ప్రేరణ కలిగించడం కొరకు చేపించారు పేరిని శివతాండవం ఇది. దీని గురించి నేను చాలా రకరకాలుగా విన్నాను. అసలు దీన్ని ఏమంటారు? ఏ రాయితో చెక్కబడింది? సో ఇది రాయొచ్చు బ్లాక్ బసాల్ట్ అండి ఇది. ఓకే. ఇది ఒక చెట్టు లాగా ఇచ్చాడు. ఈ చెట్టు మీద శ్రీకృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ ఫ్లూట్ నుంచి వచ్చే మ్యూజిక్ ఇక్కడ వస్తుంది, అది సరిగమల్లని అంటాం. కానీ ఇలా సౌండ్స్ వస్తాయి. ఇక దేనికి ఇది రాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికే వస్తుంది. దీన్నే సరిగమలు అంటాం. కాకపోతే మనకి డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన వాళ్ళు డ్రెస్సెస్ పైన సారీస్ బార్డర్ పై కాపీ చేస్తున్నారు. ఇవి బ్యాంగిల్స్లో ఇచ్చాడు. ఇది బ్యాంగిల్స్. అవును. ఇది వచ్చేసి ముందు ఉంటాయి కదా వాటిని. అవును. అది ఇది ఇప్పుడు శారీ పైన ఇలాంటి డిజైన్స్ ఇప్పుడు వాడుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కాపీ చేస్తున్నారు. కాపీ చేస్తున్నారు. ఒకప్పుడు మన శిల్పులు ఎప్పుడో దీన్ని ఆల్రెడీ చెక్కారు. అవును. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ డిజైన్ లోపల ఇలాంటి స్మాల్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మిషనరీ ఉన్న కర్రల్లో చేయాలన్నా మనకి ఇది ఇంపాసిబుల్. ఇది ఇప్పుడు ఎట్లాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళ హ్యాండ్ టూల్స్ చెక్కారు ఇంత చిన్న హోల్ని. ఇవి కూడా చుట్టూరా ఇవ్వలేదు, జస్ట్ 13 ఉంటాయి, ఇటు ఇవ్వలేదు. 13 మాత్రమే. సో ఇటు లేవు, ఇక్కడ నుంచి ఇటు లేవు. లేదు, ఇక్కడ నుంచి ఇలా సీరియల్గా 13 ఉంటాయి. ఇవి 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13వది, అలా చేసి ఉంటారని అనుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఇది కన్స్ట్రక్షన్ పూర్తయింది 13th సెంచరీ. సో అట్లా కూడా చెక్కి ఉంటాడు అనుకోవచ్చు. కాకపోతే టోటల్ హ్యాండ్మేడ్, ఈ పాలిషింగ్ కూడా హ్యాండ్మేడ్, మిర్రర్ షైనింగ్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ గర్భగుడిలో ఒక మనకు స్పెషాలిటీ ఉంది. సో అది కట్టడంలోని స్పెషాలిటీ అదేంటంటే, మనం మిగతా టెంపుల్స్లో చూస్తే గర్భగుడి చాలా చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు మనం ఉన్న ప్లేస్లో ఉన్నంత లైటింగ్ శివలింగం మీద ఉంటుంది. సో అది ఏ విధంగా వస్తుందంటే, ఈ చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టాడు. అలా కట్టడం వల్ల కాంతి 4 బ్లాక్ పిల్లర్స్ పై పడి గర్భగుడిలోకి రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ టార్చ్ చేస్తే కింద రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సో అలా లోపల దాకా వెళ్తుంది. చూడండి, ఆ లోపల గోడ మీద అబ్జర్వ్ చేస్తే లైట్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అట్లా సన్ రైజ్ టు సన్సెట్ ఇక్కడ ఎంత లైటింగ్ ఉంటుందో సేమ్ లైటింగ్ దేవుడి మీద ఉంటుంది. సో ఇక్కడ ఈ స్పెషాలిటీ ఇది. ఈ పిల్లర్ చూస్తే మనకి టోటల్ డిఫరెంట్గా చెక్కాడు. ఇక్కడ 4 బ్లాక్ పిల్లర్స్ ఉన్నాయి కదా, 3 పిల్లర్స్ ఒకేలా చేసి డిఫరెంట్గా ఇచ్చాడు. అన్నిటికంటే సన్నగా ఉంటుంది. ఎందుకంటే ఈ గుడి యొక్క శిల్పకళ చూసి కన్ను దృష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. సో ఇదంతా ఇంత బాగుంది అనకుండా ఇదేంది ఇలా ఉంది అనుకునే విధంగా ఇచ్చాడు. ఇక్కడ మిగతా వాటికంటే సన్నగా ఇచ్చాడు. ఇక్కడ అన్నిటికీ కార్వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లెయిన్ ఇచ్చి సొట్ట చేశాడు. టచ్ చేయకండి. సో మనకు ప్లెయిన్ ఇచ్చి సొట్ట పెట్టాడు. అక్కడ శిల్పాలు ఇటు సైడ్లో ఇచ్చాడు. అవును, వేరే దానికి లేదు, దీనికి ఒక్కదానికి ఇక్కడ శిల్పాలు ఇక్కడ సైడ్ ఉన్నాయి. అవును. ఎందుకలా? సో ఇది ఎందుకంటే అదే ఈ గుడి యొక్క శిల్పకళ చూసి దిష్టి అనేది తలవకుండా కావాలని డిఫరెంట్ ఇచ్చాడు. ఇక్కడ అన్నిటికీ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ రొమాంటిక్ పోస్టర్స్ ఉంటాయి. ఆ సొట్టబడ్డ ప్లేస్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, శంఖం లాగా ఉంటుంది. అవును. అన్నగారు ఒక మాట చెప్పాలనుకున్నారు. ఆ మాట ఆయన నోటి ద్వారా విన్నాం. ఎందుకంటే నేను చాలా హిస్టారికల్ ప్లేస్ తిరిగినప్పుడు నేను కూడా ఫేస్ చేసి చాలా బాధపడ్డా, చాలా కోపం కూడా వచ్చింది నాకు. అదే విషయం అన్నగారి నోటి ద్వారా నేను మీకు వినిపిద్దాం అనుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇవి మన పూర్వీకులు మనకిచ్చిన వారసత్వ సంపద. వీటిని కాపాడాలంటే కేవలం ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బందో, ప్రభుత్వాలే కాపాడాలంటే ఏ ప్రభుత్వాల వల్ల కాదు, ఏ సిబ్బంది వల్ల కాదు. నేను ఇక్కడ ఫేస్ చేసే జనరల్ ఇక్కడే అని కాదు, మనకి ఏ హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినా కానీ మనకి ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఏం చేస్తున్నారంటే, జనరల్గా రాగానే వీటి మీద పేర్లు రాయడం, డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అట్లా డ్యామేజ్ చేస్తే అది దానికి పనిష్మెంట్ ఉంది. మినిమం 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఫైన్ వేయచ్చు, 1 నెల నుంచి సంవత్సరం వరకు జైల్లో పెట్టచ్చు. కానీ అది సెకండరీ పాయింట్. ఇక్కడ పేర్లు రాస్తూ పోవడం వల్ల ఏంటంటే, రోజుకు ఒక 10 మంది పేర్లు రాస్తే ఒక 1 ఇయర్లో టెంపుల్ మొత్తం కూడా పేర్లే కనిపిస్తాయి. చాలా ప్లేసెస్కి మీరు వెళ్ళినప్పుడు గమనించండి, పేర్లు చాలామంది రాస్తున్నారు. అది తెలుసో తెలియక రాస్తున్నారు. అలా రాయడం వల్ల మన చరిత్రను, మన వారసత్వ సంపదను మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. మీ అందరికీ నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి హిస్టారికల్ ప్లేస్ కూడా ఇలాంటి అంటే ఇంత
గొప్ప రామప్ప టెంపుల్ అనే కాకుండా మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఉన్న చిన్న హిస్టారికల్ ప్లేస్ అయినా దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి పేర్లు రాయకుండా, దాంట్లో చెత్త చెదరం వేయకుండా నీట్గా ఉంచడానికి ట్రై చేయండి. ఓకే. ఎందుకంటే మీకు అందరికీ నా తరపున, మన ఛానల్ తరపున, నా ప్రేక్షకులు మీరందరూ నా ప్రేక్షక దేవుళ్ళు కాబట్టి ఒకటే కోరుకుంటా, మనకు పూర్వీకులు ఇచ్చిన సంపద ఇది. తెలంగాణకు ఎంతో ఉంది. దాంట్లో మన ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ లేదు, తెలంగాణలో మాత్రమే ఈ అదృష్టం మనకుంది. దాన్ని పేర్లు రాసి డ్యామేజ్ చేసి రకరకాలుగా చేసి వాటిపైన గుట్కాలు ఉంచి ఇలాంటి పిచ్చి పని చేయకుండా, ఎందుకు పిచ్చి పని అంటారంటే అది చాలా తప్పైంది, అది మంచిది కాదు. ఎందుకంటే మనకు మన పిల్లలకు కూడా చూడాలి, రేపు పొద్దున్న దాన్ని అందంగా చూపించాలి. ఏంది మీ పూర్వీకులు ఇచ్చింది ఏంటి అంటే అప్పటి నుంచి వాళ్ళు హిస్టారికల్ ప్లేస్లు ఇవి అని చూపించుకోవడానికి ఉండవు. ఇప్పుడు మనం కాపాడుకుంటేనే మన తరాలకు కూడా చూపించుకునే అవకాశం ఉంది. మన పూర్వీకులు కాపాడుతూనే ఈరోజు చూస్తున్నాం. రేపటి జనరేషన్స్ చూడాలంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరం కూడా వీటిని ప్రొటెక్ట్ చేసుకోక తప్పదు. దాంతోపాటు రాంగ్ మెసేజ్ కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళకుండా చేస్తాం. ఏంటంటే ఇక్కడ ఒక అతను ఒక పేరు రాశారు, ఏంటంటే కృష్ణన్న నాయుడు రామప్ప చెరువు కట్టినాడు అనేది. తర్వాత అది దాదాపు ఒక 100 years మేబీ 100 years బ్యాక్ రాశారు. దాన్ని ఒక అతను ఒక బుక్లో ఫోటోలో వేసి ఏం రాశారంటే, అసలు రామప్ప చెరువును ఈ రామప్ప గుడిని కట్టించింది కాకతీయుల సర్వసైన్యాధ్యక్షుడు ఏదైతే సామంత రాజైన రేచర్ల రుద్రయ్య గారు, కానీ రామప్ప చెరువును కట్టించింది కృష్ణన్న నాయుడు అని ఒక అతను ఆ బుక్లో రాశారు. సో ఆ బుక్ను ఫ్యూచర్ జనరేషన్లో చదివిన వాళ్ళంతా కూడా ఇది కట్టించింది రేచర్ల రుద్రయ్య కాదు కృష్ణన్న నాయుడు అనే భావనలోకి వెళ్ళిపోతారు. దానివల్ల అసలు చరిత్ర మరుగున పడిపోయే అవకాశం ఉంది. ఓకే, ఇలాంటి తప్పు చేయకండి. ఒక తప్పు వల్ల ఎంత పబ్లిసిటీ ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ప్రపంచ స్థాయిలో మన గుడి ఈరోజు ఉంది. అలాంటి గుళ్ళను ఎలాంటి డ్యామేజ్ చేయకుండా కాపాడతారని కోరుకుంటూ థ్యాంక్ యూ.